హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 7 ట్రయాంగిల్స్లోని ఎక్సర్సైజ్ 7.1 నుండి 7th క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడో. ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ పి ఈజ్ ఇట్స్ మిడ్ పాయింట్. డి అండ్ ఈఆర్ పాయింట్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబి సచ్ దట్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఏబిఈ and angle EPA equal to angle DPB. Show that triangle DAP is congruent to triangle EPP and AD equal to B అని ప్రూవ్ చేయమన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి ఫిగర్లో ఏబి అనేది ఏంటి, ఒక లైన్ సెగ్మెంట్. ఓకేనా, ఏబి అనేటువంటి లైన్ సెగ్మెంట్ పైన పి అనేది ఒక పాయింట్, ఇదేంటి మిడ్ పాయింట్ అనమాట. పి ఈజ్ ఇట్స్ మిడ్ పాయింట్ అన్నాడు. నెక్స్ట్ డి అండ్ డి అనే పాయింట్స్ అనేవి ఏబికి ఉండేటువంటి సైడ్, సేమ్ సైడ్ అనమాట. ఓకేనా, సేమ్ సైడ్స్ ఆఫ్ ఏబి. అలానే బిఏడి ఈక్వల్ టు ఏబిఏ అన్నాడు. బిఏడి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ యాంగిల్ అనమాట. ఈ టూ యాంగిల్స్ ఈక్వల్. అలానే ఈపిఏ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు డిపిబి ఈ యాంగిల్. సో ఈ టూ యాంగిల్స్ కూడా ఈక్వల్. అయితే మనల్ని షో చేయమన్నారు, ఏమని ప్రూవ్ చేయమన్నారు, డిఏపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఈపిబి. డిఏపి అంటే ఈ ట్రయాంగిల్, డిఏపి ఈ ట్రయాంగిల్, అలానే ఈబిపి ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయమన్నారు. నెక్స్ట్ ఏడి ఈక్వల్ టు బి అని కూడా ప్రూవ్ చేయమన్నారు. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఏబి ఈజ్ ఏ లైన్ సెగ్మెంట్ అండ్ పి ఈజ్ ఇట్స్ మిడ్ పాయింట్. ఓకేనా, సో అప్పుడు ఏమవుతుంది, ఏపీ ఈక్వల్ టు పీబీ. అంతేనా, పి అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు ఏపీ ఈక్వల్ టు ఏమవుతుంది, పీబీ అవుతుంది. సో ఇంకేమి ఇచ్చారు వాళ్ళు, యాంగిల్ ఈపీఏ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి అని ఇచ్చారు. ఓకేనా, యాంగిల్ ఈపీఏ ఈక్వల్ టు యాంగిల్ డిపిబి అని ఇచ్చారు. సో ఫస్ట్ ఒకసారి ఇక్కడ చూడండి, ఈ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలి. అంతేనా, ఏపీడి అండ్ ఈపీబీ ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే ఈ రెండింటికి మధ్యలో ఈ యాంగిల్ అనేది మనకి ఇవ్వలేదు. అంతేనా, ఈ యాంగిల్ అనేది మిస్ అయింది. కాబట్టి ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేయాలంటే మనకి యాంగిల్ కావాలి. కాబట్టి ఏం చేస్తున్నా అంటే నేను ఈ రెండింటికి కూడా ఇప్పుడు ఈపీఏ అంటే ఈ యాంగిల్, డిపిబి అంటే ఈ యాంగిల్. సో ఈ యాంగిల్ మనకు లేదు కాబట్టి ఈ రెండింటికి కూడా బోత్ సైడ్స్ కూడా నేను ఈ యాంగిల్ యాడ్ చేస్తున్నా. సో ఈ యాంగిల్ యాడ్ చేసినప్పుడు మనకు కంప్లీట్గా ఇక్కడ పి అనే యాంగిల్ వస్తుంది. టూ సైడ్స్ కూడా పి వచ్చినప్పుడు అప్పుడు ఈ టూ ట్రయాంగిల్స్ కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేయడానికి ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, సో చూడండి ఒకసారి ఇక్కడ యాంగిల్ ఈపీఏ ప్లస్ మనం యాడ్ చేయాల్సింది ఏది, ఇది కదా. సో ఇది అంటే ఇది ఎలా తీసుకుంటాం మనం, ఈపీడి ఈ యాంగిలే కదా, ఈపీడి యాంగిల్ ఈపీడి ఈక్వల్ టు యాంగిల్ డిపిబి ప్లస్ యాంగిల్ ఈపీడి. ఓకే, యాంగిల్ ఈపీడి. సో యాడింగ్ బోత్ సైడ్స్ యాంగిల్ ఈపీడి. అప్పుడు ఏమవుతుంది, ఈపీఏ ప్లస్ ఈపీడి అంటే ఏమొస్తుంది, ఈపీఏ ఈపీడి అంటే అప్పుడు మనకు వచ్చేసి యాంగిల్ వస్తుంది. అంతేనా, ఈ టోటల్ యాంగిల్ వస్తుంది. అంటే అప్పుడు దాన్ని మనం ఎలా రాస్తాం, యాంగిల్ ఏపీడి ఈక్వల్ టు యాంగిల్ డిపిబి అండ్ ఈపీడి ఈ మొత్తం వస్తుంది కదా. సో ఈ మొత్తం వచ్చినప్పుడు దీన్ని ఎలా రాస్తాం మనం, బీపీఈ యాంగిల్ బీపీఈ. ఓకేనా, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ టు ప్రూవ్ ట్రయాంగిల్ డిఏపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఈబీపీ. ఇంకొకటి ఏడి ఈక్వల్ టు బిఈ అనేది ప్రూవ్ చేయాలి. అంతే కదా, ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది. సో దీంట్లో ఫస్ట్ తీసుకుందాం, డిఏపి ఈజ్ కాంగ్రుయెంట్ టు ఈబీపీ కదా. సో ఫస్ట్ ఇన్ ట్రయాంగిల్స్ డిఏపి అండ్ ట్రయాంగిల్ ఈబీపీలో ఫస్ట్ వచ్చేసి ఏపీ ఈక్వల్ టు పీబీ. ఓకేనా, ఏపీ ఈక్వల్ టు పీబీ. ఈ టూ సైడ్స్ ఈక్వల్ అవుతాయి, ఏపీ ఈక్వల్ టు పీబీ అవుతాయి కదా, ఎందుకంటే పీ ఈజ్ ద మిడ్ పాయింట్ కాబట్టి. పీ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏబీ. అలానే నెక్స్ట్ యాంగిల్ ఏపీడి ఈక్వల్ టు యాంగిల్ బీపీఈ. ఏపీడి అంటే ఈ యాంగిల్ ఈక్వల్ టు బీపీఈ యాంగిల్. ఇప్పుడే ప్రూవ్ చేశాం కదా పైన, యాంగిల్ ఏపీడి ఈక్వల్ టు యాంగిల్ బీపీఈ, ప్రూవ్డ్ అబోవ్. నెక్స్ట్ దీంట్లో యాంగిల్
పిఏడి ఈక్వల్ టు యాంగిల్ పిబిఈ అవుతుంది. పిఏడి ఈక్వల్ టు పిబిఏ అవుతుంది, ఎందుకంటే ఈ 2 యాంగిల్స్ కూడా ఈక్వల్ మనకి ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు. ఓకేనా. సో పిఏడి ఈక్వల్ టు యాంగిల్ పిబిఏ అంటే ఇక్కడ ఏ యాంగిల్స్ ఈక్వల్ అనమాట, ఏబి, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్. ఎందుకు ఇక్కడ మళ్ళీ ఇచ్చినటువంటిది రాద్దాం. సిన్స్ ఈపిఏ ఈక్వల్ టు యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఏబి అని ఇచ్చారు కదా వాళ్ళు, దాని నుండి ఇది రాశాను అనమాట. యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ ఏబి. ఓకేనా. సో దాని నుండి పిఏడి ఈక్వల్ టు ఏమవుతుంది, పిబిఏ అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు బి యాంగిల్ అంతే కదా. సో ఇక్కడ ఇది వచ్చేసి సైడ్, ఇది యాంగిల్, ఇది కూడా యాంగిల్. ఓకేనా. సో సైడ్ యాంగిల్ లేకపోతే ఎస్ఎస్ఏ రూల్ అని ఎలా అయినా రాయొచ్చు. యాంగిల్ సైడ్ అయినా రాయొచ్చు, సైడ్ యాంగిల్ అయినా రాయొచ్చు. బై సైడ్ యాంగిల్ కాంగ్రుయెన్సీ రూల్. ట్రయాంగిల్ DAP is congruent to ట్రయాంగిల్ EBP. ఓకేనా. సో అదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నారు. ఫస్ట్ వన్ అనేది ప్రూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ ఏమన్నారు, AD ఈక్వల్ టు BE అని ప్రూవ్ చేయమన్నారు కదా. సో AD ఈక్వల్ టు BE అంటే ఇక్కడ DAP అండ్ EBP ఈ 2 ట్రయాంగిల్స్ కూడా కాంగ్రుయెంట్ అని మనం ప్రూవ్ చేస్తాం. సో కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు DAPలో AD అనేది సైడ్ ఉంది కదా. సో AD అనే సైడ్, నెక్స్ట్ EBPలో BE అనే సైడ్ ఉంది. సో ఇవి రెండు కూడా ఏమవుతాయి, కరస్పాండింగ్ సైడ్సే కదా. ఈ 2 ట్రయాంగిల్స్లో ఇవి రెండు కూడా కరస్పాండింగ్ సైడ్స్ అయినప్పుడు ఈ సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కదా. కాంగ్రుయెంట్ అని ప్రూవ్ చేసినప్పుడు సైడ్స్ కానీ యాంగిల్స్ కానీ ఈక్వల్ అవుతాయి కదా. సో అదే ఇక్కడ రాద్దాం. సెకండ్ వన్, AD ఈక్వల్ టు BE బై CPCT. ఓకేనా. సో బై CPCT కరెస్పాండింగ్ పార్ట్స్ ఆఫ్ కాంగ్రుయెంట్ ట్రయాంగిల్ అయినప్పుడు వాటి యొక్క కరెస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఓకేనా. సో అవి సైడ్స్ అయినా కావచ్చు లేకపోతే యాంగిల్స్ అయినా కానీ ఈక్వల్ అవుతాయి అనమాట. సో సెకండ్ వన్ కూడా ప్రూవ్ అయింది. AD ఈక్వల్ టు BE అని ప్రూవ్ చేయమన్నారు. సో అది కూడా ప్రూవ్ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.